ఈ తెలంగాణలో ఒకప్పుడు రాక్షసుల నిజాం పాలనను చూసినాం. ఈ 76 సంవత్సరాలలో రెడ్డి వెల్మాసుల యొక్క పాత్రను ఇవాళ తెలంగాణ ప్రజలపైన అనేక సార్లు రుద్ది ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ 76 సంవత్సరాలలో ముఖ్యమంత్రులుగా ఇవాళ పాలిస్తూ ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అందరినీ కూడా ఏకం చేయడానికి ముందుకు వచ్చి బీసీ గర్జన నిర్వహించినటువంటి ఇవాళ బీసీ నాయకులపైన ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, లేదా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య రెడ్డి వెల్మ నాయకులు కావచ్చు, ఇవాళ బీసీలపైన ఉక్కు పాదాన్ని మోపడాన్ని ఇవాళ బీసీలు యావత్ బీసీలందరూ కూడా ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ తీన్మార్ మల్లన్నను బీసీ ఉద్యమాన్ని చేస్తావా, బీసీ నాయకుడిగా నువ్వు ఎదుగుతావా, ఇవాళ నిన్ను అడగదొక్కుతావని చెప్పి అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ బహిష్కరించడం జరిగింది. దానికి సంపూర్ణ మద్దతుగా ఇవాళ బీసీ సంఘాలు యావత్ మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మీరు ఒకరు కాదు, ఇవాళ అందరూ బీసీలు మీ వెనక ఉన్నారు. ఇవాళ యావత్ బీసీలకు మీరు నాయకుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కాదు, మీరు యావత్ బీసీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మీకు సంపూర్ణ మద్దతుగా ఉంటున్నాం. అంతేకాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీలు ఎదిగితే బీసీలు అధికారంలోకి వస్తారని భయపడ్డటువంటి ఇవాళ రెడ్డి వెల్మాస్ కావచ్చు, లేదా ఇంకా అంతకుముందు పరిపాలించినటువంటి ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది 15-20 సంవత్సరాల నుంచి. అందుకు భిన్నంగా ఇవాళ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముందుకు రావాల్సిన తరుణంలో ఇవాళ బీసీ గర్జన వరంగల్లో జరిగినప్పుడు ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది తరలివచ్చినటువంటి ఈ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఇవాళ రెడ్డిస్ వెల్మాసు జీర్ణించుకోలేక ఇవాళ తీర్మానం మల్లన్నను ఇవాళ బహిష్కరించడం, వేటు వేయడం, ఇవాళ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడమే అందులో భాగంగానే అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకు మొత్తం బీసీలంతా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా వారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవాళ తీర్మానం మల్లన్నకు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తీర్మానం మల్లన్న మనం సంపూర్ణ మద్దతు ప్రకటించి తీర్మానం మల్లన్నను మన నాయకుడిగా ప్రకటించుకునే సంపూర్ణ అవకాశం వచ్చింది. ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపినటువంటి ఈ తెలంగాణ వారసత్వాన్ని మనం పుడికిపించుకొని ఇవాళ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. గతంలో మన టీఆర్ఎస్ తెలంగాణ సాధించుకోవడంలో మనమందరం కూడా పాటుపడ్డాం. అందులో భాగంగానే ఇవాళ బీసీ నాయకుడిని మనం ఎన్నుకోవాలి. బీసీ ముఖ్యమంత్రిని చేయాలంటే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో మనం అందరం ముందుకు సాగాలంటే తీర్మానం మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. మేము తీర్మానం మల్లన్న ఒకటే కోరుతా ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. తీర్మానం మల్లన్న మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మీరు తెలుగుదేశం పార్టీలో చేరి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు మీరు నాయకత్వం వహించాలి. అందులో బీసీ ఉద్యమానికి మీరు నాయకుడిగా పనిచేయాలి. బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీరు అనుకున్న లక్ష్యం బీసీని సీఎం చేయాలంటే మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలి. ఇదే మంచి అవకాశం అని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా. అంతేకాదు ఇవాళ యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, పార్టీలు, ఇవాళ ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా ఇవాళ తీర్మానం మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటన చేయాలి. ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలే ముఖ్యమంత్రిని ఏలాలంటే ఇదే మంచి సమయం. ఈ సమయాన్ని అందరూ కూడా ఆశించి ఇలా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో మనందరం కూడా ముందడుగు వేయాలని కోరుతూ తీర్మానం మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ టీఎన్టీసీగా తీర్మానం మల్లన్న మేము ఒక్కటే సూచిస్తాను, మీరు వెంటనే తెలుగుదేశం పార్టీకి రాండి. ఇవాళ ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించి బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా టికెట్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అందుకు మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యమం కూడా ఇలా బీసీకి ఉద్యమం చేస్తున్నారు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే మీరు తెలుగుదేశం పార్టీలో రావాలి. తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి కోరుతూ ఉన్నాం.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.